హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి కదండి. 5 శుక్రవారాల్లో ప్రతి శుక్రవారము కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు. మా కాలనీ దగ్గరలో ఉన్న సీతారాముల వారి ఆలయంలో ప్రతి శుక్రవారము కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు. 4వ శుక్రవారము కుంకుమ పూజకి నేను వెళ్ళానండి. మా కాలనీ ఫ్రెండ్స్తో మేమందరం కలిసి పూజకి వెళ్ళాము. కుంకుమ పూజ ఎలా నిర్వహిస్తున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాం. భావిస్తూ మరి మనం 10:30 మెసేజ్ పెట్టినాం. ఇప్పుడు 10:42 నిమిషాలు అవుతున్నది. కాబట్టి మనం ప్రారంభించుకుందాం. ఇంకెవరైనా ఉంటే వారు సకాలంలో ఇచ్చేస్తే 11 గంటలకు వచ్చినా కానీ వారు వ్రత మీద కూర్చోవచ్చు. ఈ యొక్క వ్రత విధానము ఈసారి శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో. కాబట్టి వ్యూహలక్ష్మి వ్రతంతో పాటుగా కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. 8 సార్లు ఈ మూల మంత్రాన్ని పఠిస్తే ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై కోరిన కోరికలు నెరవేర్చుతారని వెంకటాచల మహత్యంలో ఉంది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉన్నటువంటి 20 దేవేరులకు ప్రణమిల్లుతూ మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడిప్పుడే పరిపూర్ణ ఆ ప్లేట్ లో బియ్యము పోసుకొని బియ్యము పైన 2 జాకెట్ పీసులు పెట్టుకొని ఆ జాకెట్ పీసుల పైన 2 తమలపాకులు, అటు 2 తమలపాకులు, ఇటు 2 తమలపాకులు పరుచుకొని 2 తమలపాకుల పైన ఒక కుడుక, మరొక తమలపాకు పైన ఒక కుడుక, ఒక తమలపాకు పైన ఒక కుడుక, ఒక కుడుకలో పోకా ఖర్జూరము పెట్టుకోండి. మరొక కుడుకలో అర్చనలో భాగంగా మంగళహారతికి బొట్టు పెట్టండి. మీరు ఎలా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ మిథ్యాబలం తదేవ లక్ష్మీర్గరంగస్వామి యత్ర యోగేశ్వర కృతయార్థో పార్థో భూయో భూయో నమామ్యం. మెల్లిగా రండి, కూర్చోండి. ఆ బియ్యం పోసుకొని గౌరవం గణపతిని పెట్టుకోండి. గౌరవం గణపతిని పెట్టుకోండి. నన్ను గౌరవం చేయండి. అని ఎవరైనా మనుషులు నన్ను మొదటగా బియ్యం పోసుకోండి. బియ్యం పోసుకొని 2 జాకెట్ పీసులు పెట్టుకొని 2 జాకెట్ పీసుల పైన 2 తమలపాకులు పెట్టుకొని 2 కుడుకలు పెట్టుకోండి. ఒక దానిలో పోకా ఖర్జూరం పెట్టుకోండి, మరొక దానిలో గౌరవం చేయండి. నాన్న స్మూతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాశేషామంగళం ఏషాం దురిస్తో భగవాన్ మంగళాయ తన్మహి లాభస్తేషాం యస్తేషాం. నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీ గురుదేవులకు నమస్కారం చేసుకోండి. గురుదేవులు అంటే మీకు చదువు చెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, మంత్రోపాసన నేర్పించినటువంటి వాళ్ళు కావచ్చు, జీవితంలో సహాయం చేసినటువంటి వాళ్ళైనా కావచ్చు. అయ్యా, అందరి అనుగ్రహం మాకు, మా కుటుంబానికి ఉండాలి. అందరి బ్రాహ్మణుల ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలని దండం పెట్టుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. తదుపరి భాగ్యాలు అనుభవించేట్టుగా ఆశీర్వదించు తల్లి. నా భర్తను, నా పిల్లలను క్షేమంగా ఉంచు తల్లి. మా ఇల్లు ధనధాన్యాలకు నిలయమై ఉండాలి అని చెప్పేసి 4వ శుక్రవారము. ఇంకా మీకు ఏదైనా కోరిక ఉంటే మీ మనస్ఫూర్తి ఏతేష భూమి వారక ఏతేష మమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే వెనక్కి వేసుకోండి. ఇప్పుడు మీ మంత్రం మీ దగ్గరనే ఉంటుంది. ఏదైనా భూత ప్రేత పిశాచాలు ఎత్తుకపోకుండా ఈ యొక్క క్రియ దిగ్బంధనం కూడా చేస్తాను ఈరోజు. నేను మాత్రం తప్పు చేసినా, మీరు తప్పు చేసినా మన పుణ్యాన్ని అవి ఎత్తుకపోతాయి. అవి ఎత్తుకపోకుండా 4వ వారం 5వ వారము దిగ్బంధనం చేయాలి. ఇప్పుడు చూడండి, నేను చేసినట్టు నా దిక్కు చూడండి, నేను చేసినట్టు కూడా అందరూ చేయండి. ఓం భూం భువః ఓం తపః ఓం జనః ఓం తత్సవితురేణం భర్గో దేవస్య ధీమహి భూర్భువస్సురో ఇతి దిగ్బంధః
3 చిట్కలు వేసి ఇలా నింపుకొని ఇలా నమస్కారం చేసుకోవాలి. 1 2 3 చిట్కలు వేసుకొని ఈ విధంగా చుట్టూ తిప్పుకొని ఈ విధంగా నిల్చోబెట్టుకొని, తల్లి నా మంత్రము నా దగ్గరే ఉండాలి, ఈ పుణ్యము నా దగ్గరే ఉండాలి, భూత ప్రేత పిశాచ శాకిండాకిని గాలి దయ్యంబులను నా మంత్రాన్ని ఎత్తుకుపోకుండా చూడు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం ఇది ప్రాణాయామే. అదే ఎడమ చేతిని మూసి ఉంచి మీ కోరికను నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకణాధ్యాయార్ఘ్య బ్రాహ్మణే ద్వితీయవరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే సమస్త దేవతా బ్రాహ్మణ హరితలో ఆస్మిన్వాత్తమానం వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే బహుళ పక్షే సప్తమి తిథ్యాం భృగువాసరే శుభవాసరే శుభోద్భవస్య. ఇప్పుడు మీ ఇంటి యజమాని అంటే మీ సార్ పేరు చెప్పుకోండి. యజమానస్య సద్ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. తదుపరి మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. తదుపరి మీ అత్తామామల పేర్లు చెప్పుకోండి. తదుపరి మీ అమ్మా నాన్నల పేరు చెప్పుకోండి. తదుపరి నేను చెప్పేది చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం మమ మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం నానా విధ సౌభాగ్యేశ్వర శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి వ్యూహలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్య. అక్షతలు వేయండి, ఒక పుష్పము వేయండి. కలశానికి బొట్టు పెట్టి కలశంలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సమర్పించి కుడి చేతితో ఆ యొక్క కలశాన్ని మూయండి. ఓం కలశశ్రముఖే విష్ణు కంఠే రుద్రసమాసిత మూలతత్రసితో బ్రహ్మమాచనార్థ కుక్షౌ సుధాగర సర్వసప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్మణ అంగైశ్చ సర్వే కలశాం సమాసిత ఆపోం సర్వాన్ విశ్వా భూతాన్యాపః పురాణవాపః వశవాపః అనవాపః అమృతాపః కలశబోధేన పూజా ద్రవ్యాణి దేవాత్మానాంచ సంప్రోక్షః. ఇప్పుడు చేతులు ఓం ఏకదంతాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం మేఘమాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది షోడశనామ పూజాం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. ఒకసారి దీపాన్ని చూపించండి స్వామివారికి. దీపం చూపించిన తర్వాత ఒక పండు కానీ శర్కర కానీ స్వామివారికి నివేదన చేయండి.
ताम लक्ष्मी वरवगामिनी यस्यैनं गामस्संवृद्धारणम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपात्मये श्रीर्मादेवी विजुतां तां सोऽस्मितां हिरण्यप्राकारामात्वां जलन्तीं तृप्तां तर्पयन्तीं पट्टे स्थितां पद्मवर्णां सामिपोपये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां भद्रीं शरणमां प्रपद्ये अलक्ष्मीं नक्षत्रां दृढे आदित्यवर्णे तपसो दिगातो वनस्पतितमकृत्यो रविवः तच्चफलानि तमदारुदान्तु मायान्तराक्षवाक्या अलक्ष्मी उपैतुमां देवतः कार्तिकाय नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शुचे नमः ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ धान्याय नमः ॐ हिरण्मयाय नमः ॐ लक्ष्मे नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दीप्त्यै नमः ॐ दीप्ताय नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ क्षमाय नमः ॐ क्षीरोदसम्भवाय नमः ॐ अनुग्रहपराय नमः ॐ बुद्धये नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधराय नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवाय नमः ॐ शिवकरे नमः ॐ सत्ये नमः ॐ विमलाय नमः ॐ विश्वजनन्यै नमः ॐ पंचवर्णाय नमः ॐ सर्वाधाय नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ त्रैलोक्यमोहिन्यै नमः ॐ विद्याय नमः ॐ हरिण्यै नमः ॐ सर्वोत्पदापनाशिन्यै नमः ॐ कैवल्यपदवीरेखाय नमः ॐ सूर्यमण्डलसंस्थाय नमः ॐ सोममण्डलमध्यस्थाय नमः ॐ वकीमण्डलमध्यस्थाय नमः ॐ वायुमण्डलमध्यस्थाय नमः ॐ व्योममण्डलमध्यस्थाय नमः ॐ चित्रिकाय नमः ॐ चित्रमध्यस्थाय नमः गणायशकाय नमः ॐ वाराणसीवासभ्याय नमः ॐ आर्यावर्तजनसंस्तुताय नमः ॐ जगत्पूरि संस्कार संहार त्रयाकारिण्यै नमः ॐ तुभ्यं नमः ॐ अम्बाय नमः ॐ विष्णु सर्वस्याय नमः ॐ महेश्वर्यै नमः ॐ सर्वलोकानां जनन्यै नमः ॐ पुण्यमूर्तये नमः ॐ सिद्धये नमः ॐ महाकाये नमः ॐ महालक्ष्मी नमः ॐ सज्जोजातपञ्चाग्निरूपाय नमः ॐ पंचकाय नमः ॐ यन्त्रलक्ष्मे नमः ॐ भवात्ये नमः ॐ आदये नमः ॐ
ఆద్యాధ్యాయ నమః ఓం సృష్టికారణాకారవితతే నమః ఓం దోషవర్జితాయ నమః ఓం జగల్లక్ష్మీ నమః ఓం జగన్మాత్రే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం నవకోటి మహాశక్తి సమో సమయపదపాప్తిదాయ నమః ఓం నిత్యేయ పదపాప్తిదాయ నమః ఓం శ్రీ మంత్రదాఖ్యే నమః ఓం శ్రీ విద్యాయ నమః ఓం క్షేమకారిణ్యే నమః ఓం శ్రీం బీజజపసంసుతాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయ నమః ఓం ప్రపత్తి మార్గసులభాయ నమః ఓం విష్ణు ప్రథమ కింకర్యే నమః ఓం క్లీంకారార్థ సావిత్రే నమః ఓం సౌమంగళ్యాది దేవతాయ నమః ఓం శ్రీ షోడశాక్షర విద్యాయ నమః ఓం శ్రీ యంత్రపురవాసిన్యే నమః అనండి. ఓం సర్వమంగళ మాంగళ్యాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వార్థ. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆ అమ్మవారు తప్పక కరుణిస్తుంది. మీ ఇంట్లో ధనధాన్య అభివృద్ధిని ఆ అమ్మవారు చేస్తుందని మనసారా ఆ అమ్మవారి తరపున మీకు అందరికీ చెబుతూ ఆ అమ్మవారికి పాదాభివందనం చేస్తూ వచ్చే శుక్రవారం కాంచనహారం గలన్నమినియుగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిండుగా కనములు బంగారు గాజులు ముద్దులకు పాదముల మువ్వలు గలగలమని నవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనమై కరుణ నిండుగా కనక వృక్షి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మన ఇంకొకటి చిన్న ఎవరైనా వాడితే నాకు ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.